తమ భూమి తమకు ఇప్పించాలంటూ చిన్నాళ్లు ప్రజావాన్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది. జగిత్యాల జిల్లా మోహన్ రావుపేట గ్రామానికి చెందిన మహిళ తన పిల్లలతో కలిసి జిల్లా కలెక్టర్ కు వెళ్లింది. భూ సమస్య పరిష్కరించాలంటూ పిల్లలతో కలిసి ప్రజావాన్లో ఫిర్యాదు చేసింది. తమకు చెందిన భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని తన బంధువులు చంపుతామంటూ బెదిరిస్తున్నారని మహిళ ఆరోపించారు. అదే భూ వివాదంలో తమ నాన్నను చంపారని, వాటా అడిగితే తమని బెదిరిస్తున్నారని చిన్నారులు తెలిపారు. చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తమకు భూమిని తిరిగి ఇప్పించాలని కలెక్టర్ను కోరుతున్నారు. నా భర్తను మా మామ మా మరిది మరో 6 కలిసి కత్తులతో ఓడిచి చంపేసారు. నేను కళ్ళతో చూడంగా నా పిల్లలు నేను కళ్ళతో చూడంగా చంపేసారు. నేను అడ్డం పోతే నన్ను చేతిలో కొట్టిండ్రు. నా కొడుకు అడ్డం పోతే చుట్టబట్టి కోట రాకేష్ కొట్టిండు. భూమి రిజిస్ట్రేషన్ వల్ల చంపేసారు. భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని చంపేసారు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే తప్పు చేసిండ్రు. మిగతా భూమి మొత్తము వాళ్ళు కోటె మానస పేరు మీద, కోటె రాకేష్ భార్య కోటె మానస పేరు మీద భూమి అంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చేసుకొని మేము చేసుకున్న భూమిని కోర్టులో వేసిండు. కోర్టు కేసు వేసిండు. మమ్మల్ని ఎటు కాకుండా మా పరిస్థితి ఇప్పుడు ఘోరంగా ఉన్నది. నా 2 పిల్లలు పట్టుకుని మేము ఇప్పుడు బాగా కష్టంగా ఉన్నది. మేము కిరాయికుంటున్నాము, వాళ్ళ ఇంట్లో ఉంటుండ్రు. మేము కిరాయికుంటున్నాము. మాకు ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలు పట్టుకుని బతకడం మాకు బాగా కష్టం అవుతుంది. నాకు భూమి, ఇల్లు అన్ని ఇప్పియాలని కోరుతున్నాను. నాకు ఏదన్నా నా పిల్లలు బ్రతుకోవడానికి ఏదైనా జాబ్ ఇప్పియమని కలెక్టర్ ఆఫీస్ చాలాసార్లు వచ్చిన, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన, మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్తే పోలీస్ భూముల విషయంగా మేమేమో చేయలేమని వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తుండ్రు. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్న సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మాకు న్యాయం చేయాలి. మా వంతు భూమి మాకు రావాలి, మా మాట మాకు రావాలి. నా పిల్లలు బ్రతకడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మాకు ఏం ఇస్తలేరు, ఇల్లు కూడా ఇస్తలేరు. ఇంట్లో కూడా వాళ్ళే ఉంటున్నారు. నేను ఒక ఆడదాన్ని, ఒంటరిదాన్ని, పిల్లలు పట్టుకొని